అసలు మనం ఇప్పుడు డబ్బులు పెట్టినా కూడా ప్యూర్ సోర్సెస్ కష్టం అవుతుంది. అంటే కొంచెం ఆర్గానిక్ అని కొంచెం ₹2 ఎక్కువ పెట్టి కొనుక్కుందాం అనే తపన ఉన్నా సోర్స్ కి అసలు ఎక్కడ మనం నమ్మలేకపోతున్నాం. పాపులేషన్ పెరిగిపోయి అంత స్వచ్ఛమైన పంట పండించలేకపోతున్నాం. అన్ని సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్ అయిపోయాయి కదా సార్. రిఫైన్డ్ ఫుడ్స్ అయిపోయినాయి. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూసారంటే ఫ్యామిలీస్ కలుస్తున్నారు, 4-5 కలిసి ఒక చిన్న ప్లేస్లో పండించుకోవటం, షేర్ చేసుకోవటం, ఇలాంటి హ్యాబిట్స్ కూడా పెరిగినాయి. అంటే పీపుల్ నాట్ అవేర్ అని కాదు, వాళ్ళకి తెలుసు. అండ్ మంచి స్వచ్ఛమైన మిల్క్ కావాలని, ఫుడ్ కావాలని తపన పడే వాళ్ళు చాలా మంది. అంతే ఒక మంచి ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అంటే, ఇవ్వాలి అంటే బాగుందని, అంటే ఇట్స్ మోర్ దెన్ గోల్డ్ మాకు ఇస్తున్నారని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో అది ఎంకరేజ్ చేసేటప్పుడు మేము కూడా అంటే ఇప్పుడు టీమ్ ఫామ్ అవటం, అంటే 4-5 కలిసి పండించుకోవటం, ఫ్రూట్స్ న్యాచురల్గా తీసుకోవటం, డైరెక్ట్గా ఫార్మర్ డైరెక్ట్గా వచ్చి ఇళ్ళకి సప్లై చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో అదే నా లాంగ్ లైఫ్కి అది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఎన్నన్నా మందులు రావచ్చు, ఎన్నన్నా నానో టెక్నాలజీ చాలా రావచ్చు, కానీ బట్ బేసిక్గా మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ దే లివ్ ఫర్ ఎ వెరీ లాంగ్. వాళ్ళు 85-90 years చాలా నార్మల్గా తిరుగుతూ పనిచేసేవారు. మనం అట్లా ఉండాలి అంటే దే హ్యాడ్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్, దే వర్ ఆల్వేస్ వర్కింగ్. అంటే ఇంటికి వచ్చి సప్లై చేయటం ఇలాంటిది అడల్టరీ, ఫుడ్ మనం అనగానే వచ్చి ఫుడ్ తీసేసుకోండి, నథింగ్ రాంగ్. కాకపోతే దాన్ని లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిది. అదర్వైజ్ అది ఎక్కువైపోయింది అనుకోండి, నేషనల్ డైట్కి మనం దూరం అయిపోతాం.